నమస్తే. ఈరోజు నేను టిప్ చెప్పట్లేదు. మొన్న రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియో చాలామంది షేర్ చేశారు, పాజిటివ్గా తీసుకున్నారు. అండ్ షేర్ చేసిన దానికి చాలామంది నాకు డిఎమ్స్ కూడా చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ పీపుల్. అండ్ నేను ఆ వీడియో పోస్ట్ చేసింది ఎవరిని హెల్ప్ చేయమని అడగటానికి కాదు. ఉమెన్ షుడ్ బీ కేర్ఫుల్. ఉమెన్ అయినా గర్ల్ అయినా, మెయిన్గా ఈ యంగ్ జనరేషన్ వాళ్ళకి తెలియదు అనమాట. రాత్రులు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు, ఎప్పుడంటే అప్పుడు వస్తూ ఉంటారు. వాళ్ళకేం తెలుసు, అంత మంచే జరుగుతుంది, అందరూ మంచి వాళ్ళే. ఇందులో అబ్బాయిల్ని అమ్మాయిల్ని అని జెండర్ని అనట్లేదు. బట్ ఉమెన్కి చాలా సేఫ్టీ కావాలి, ఎస్పెషల్లీ ఉమెన్. సో ఉమెన్ సేఫ్టీగా ఉంటారు అని, ఏమన్నా క్యారీ చేస్తారు ప్రొటెక్షన్ అని, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తుంటే వాళ్ళ లొకేషన్ ఎవరికన్నా షేర్ చేస్తారు అని ఐ హ్యావ్ డన్ దిస్ వీడియో, నాట్ ఫర్ ఎనీథింగ్. ఉమెన్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తారో, ఆ అమ్మాయి మంచిదైనా చెడ్డదైనా, ఆ మగవాళ్ళకి నేను సెల్యూట్, ఇలా సెల్యూట్. సో ఎవరి నుంచి నేను రెస్పెక్ట్ ఆశించను, బికాజ్ ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్. ఎవరిని వాళ్ళు రెస్పెక్ట్ చేసుకోండి. ఎవరి నుంచి రెస్పెక్ట్ మనకు అవసరమే లేదు. ఆ రెస్పెక్ట్ మనకు లేనప్పుడు, మనం రెస్పెక్ట్ చేసుకోలేనప్పుడు వేరే వాళ్ళ నుంచి ఆశించాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ లేడీస్. నా దగ్గరకు వచ్చి ఎంతమంది లేడీస్ ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు. అంటే ఫ్రమ్ పాస్ట్ 10 years నేను వింటూ 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 నాకు అసలు యాజ్ ఎ ఉమెన్, నేనే ఉమెన్ని రెస్పెక్ట్ చేస్తున్నా. మెన్ ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తారో ఆ మెన్కి సెల్యూట్. ఎందుకంటే మెన్కి మజిల్ పవర్ ఎక్కువ, బాగా బలం ఎక్కువ. అది ఉమెన్ని ప్రొటెక్ట్ చేయటానికి చూపిస్తే ఎప్పుడు మెన్ కింగ్ అవుతారు. సో ప్లీజ్ ప్రొటెక్ట్ ఉమెన్. థ్యాంక్ యూ.